వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరొక భూదంద వెలుగులోకి వచ్చింది. మాచర్ల మండలం మాచర్ల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1197/58లో 63.82 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ సర్వే నెంబర్కి సబ్ డివిజన్ చేసి 1197/58/3గా విభజించి 4.64 ఎకరాలని మాజీ ప్రజాప్రతినిధి అనుచరుడి పేరుతో డీకే పట్టా ఇచ్చినట్టు ఆన్లైన్ రికార్డులో నమోదు చేశారు. ప్రధాన అనుచరుడి కుటుంబ సభ్యులకి ఇదే రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 1284/1లో 1.26 ఎకరాలకు డీకే పట్టా ఇచ్చినట్టు ఆన్లైన్ రికార్డులో చూపించారు. ఈ మొత్తం భూమి ప్రభుత్వ పోరంబోకు భూమిగా ఆర్ఎస్ఆర్లో నమోదైంది. వీళ్ళకి ఇచ్చిన డీకే పట్టాలు ప్రభుత్వం అసైన్ చేసిన రికార్డులు లేవు. ఉన్నతాధికారులకు తెలియకుండా రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. పిన్నెల్లి వాళ్ళకి సంబంధించిన అండతో రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా ప్రభుత్వ పోరంబోకు భూమి 250 ఎకరాలు ఉంటే 28 మంది పేర్లతో 150 ఎకరాల భూమిని డీకే పట్టాలు అనువంశిక వారసత్వంగా నమోదు చేశారు. వీళ్ళంతా పిన్నెల్లి అనుచరులు బినామీలుగా ఉన్నారన్నటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. మాచర్లోని సర్వే నెంబర్ 1197-110లో 6.45 ఎకరాలు ప్రభుత్వ భూమిలో ఉంటే దీన్ని పిచ్చయ్య పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారు. అంతకుముందు తొలగించిన ఖాతా నెంబర్తో ఇతని పేరుతో భూమి ఉన్నట్టు ఆన్లైన్లో నమోదు చేశారు. సీతారామమ్మ పేరుతో 1197 -111 సర్వే నెంబర్తో 10.43 ఎకరాలు ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. ఇందులో 1197/111 సర్వే నెంబర్లో 5.2 ఎకరాలు, 1197/90లో 5.15 ఎకరాలు ఆన్లైన్ రికార్డులో చూపించారు. సర్వే నెంబర్ 1197/111లో హనుమరాజు పేరుతో 5.22 ఎకరాలు నమోదు చేశారు. పాత ఖాతా నెంబర్ 1033 పునరుద్ధరించారు. సర్వే నెంబర్ 1197/112లో నారాయణకు 5.13 సెంట్ల భూమి అనువంశికంగా వచ్చినట్టు రికార్డులో నమోదు చేశారు. సర్వే నెంబర్ 1197/112లో సత్యనారాయణకి 5.10 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్టు ధృవపరిచారు. రికార్డులు ట్యాంపరింగ్ చేశారన్నట్టు దాని మీద ఇప్పుడు విచారణ ప్రారంభమైంది.